హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీడీ ఆటోమొబైల్స్. ప్రతిరోజు మనం చూస్తున్న కార్స్ మన జీవితంలో ఒక నార్మల్ ట్రాన్స్పోర్టేషన్ కాదు. అవి ఒక సైలెంట్ రెవల్యూషన్ లో ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ, ఒక టెక్నాలజీ, ఒక వరల్డ్ ఎకానమీ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది. ఈ 2026 మన ఆటోమొబైల్స్ హిస్టరీని ఒక టర్నింగ్ పాయింట్ ఇయర్ గా అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ ఆటో రీసెట్. 100 ఇయర్స్ ముందు హ్యూమన్ బీయింగ్స్ హార్సెస్ నుంచి పెట్రోల్ వెహికల్స్ కి అయితే మూవ్ అయ్యారు. మళ్ళా ఇప్పుడు పెట్రోల్ నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అయితే మూవ్ అవుతున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి మెయిన్ రీజన్స్ క్లైమేట్ చేంజ్ ప్రెషర్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్, ఎనర్జీ కాస్ట్ చేంజెస్. యూరోప్ కంట్రీస్ పెట్రోల్ ని బ్యాన్ చేసే ప్లాన్స్ అయితే చేస్తున్నాయి. చైనా ఈవీ ప్రొడక్షన్ లో నెంబర్ 1 గా ఉండడానికి చాలా బిలియన్స్ అయితే ఖర్చు పెడుతున్నారు. అమెరికా తన కంట్రీలో బ్యాటరీ ఫ్యాక్టరీస్ అయితే బిల్డ్ చేస్తుంది. ఇంకా మన ఇండియా విషయానికి వస్తే సైలెంట్ గా ఒక గ్లోబల్ ఆటో హబ్ గా రైజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మారుతి ఎంట్రీ షాకింగ్ కి గురి చేసింది. ఇండియాలో ఆల్మోస్ట్ 40% కార్స్ ని సేల్ చేసేది మారుతి సుజుకి. ఇన్ని ఇయర్స్ లో మారుతి సుజుకి నుండి ఒక్క ఈవీ కార్ కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే రీజన్స్ బ్యాటరీ కాస్ట్ హై ఉంటుంది, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్ గా ఉంటుంది, కస్టమర్ అఫోర్డబిలిటీ డౌట్ అని వాళ్ళ రీజన్స్. కానీ 2026 ఇయర్ ఈ సిచ్యువేషన్స్ ని చేంజ్ చేసింది. కాంపిటీటర్స్ ముందుకి వచ్చారు, గవర్నమెంట్ పాలసీ స్ట్రాంగ్ అయ్యాయి, బ్యాటరీ ప్రైస్ తగ్గాయి, అండ్ ఫైనల్లీ మారుతి ఈవీ వరల్డ్ లోకి అయితే ఎంట్రీ అయింది. ఈ విటారాతో ఇది ఒక కార్ లాంచ్ అయితే కాదు, ఇది మార్కెట్ లో భూకంపం అయితే క్రియేట్ చేస్తుంది. బ్యాటరీ హ్యాజ్ ఏ సర్వీస్ మోడల్ అంటే బ్యాటరీని డైరెక్ట్ కొనకుండా మంత్లీ పే చేయడం. ఇది ఇండియా లాంటి ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కి గేమ్ చేంజర్. థర్డ్ వచ్చేసి టాటా మోటార్స్ ఇప్పుడు ఇండియన్ ఈవీ కింగ్ అయింది. కానీ వాళ్ళ స్ట్రాటజీ కార్ సేల్స్ కంటే డీప్ గా ఉంది. బ్యాటరీ ఎకోసిస్టమ్, ఛార్జింగ్ నెట్వర్క్, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, వర్టికల్ ఇంటిగ్రేషన్ వల్ల టాటాకి స్ట్రాంగ్ అడ్వాంటేజ్ అయితే ఉంది. పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అంటే స్మాల్ అప్డేట్ కాదు, మాస్ అడాప్షన్ కి నెక్స్ట్ స్టెప్. అఫోర్డబుల్ ఈవీ సెగ్మెంట్ ని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మారుతి వర్సెస్ టాటా వార్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఈ రెండిట్లో ఏది విన్ అవుతుందో మీరు కామెంట్ లో చెప్పండి. ఈ రెండు కార్స్ వచ్చేసి ఫిబ్రవరిలో లాంచ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఈ విటారా ఫిబ్రవరి 17th కి అయితే లాంచ్ అయిపోయింది. సెకండ్ టాటా పంచ్ వచ్చేసి ఫిబ్రవరి 20కి లాంచ్ అవ్వబోతుంది. ఈ రెండిటి ఫుల్ రివ్యూ అండ్ డ్రైవింగ్ ఇంప్రెషన్ మీకు కావాలంటే మన ఛానల్ కి కింద 2000 కామెంట్స్ అయితే చేయండి. ఫోర్త్ వచ్చేసి ఈవీ కార్ అంటే బ్యాటరీ అంటే మినరల్స్, లిథియం, నైసిల్, కోబాల్ట్. ఈ మినరల్స్ కోసం కంట్రీస్ మధ్య వార్ జరుగుతుంది. చైనా ఆల్రెడీ సప్లై చైన్ డామినేట్ చేస్తుంది. ఇండియా డిపెండెన్స్ ని తగ్గించడానికి లోకల్ మ్యానుఫ్యాక్చరర్ ని ప్లాన్ చేస్తున్నారు. వాల్యో లాంటి కంపెనీస్ మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేయడం ఒక క్లియర్ సిగ్నల్. ఫిఫ్త్ వచ్చేసి ఎస్యూవీ డామినేషన్. మీరు గమనించారా, మనం ఎప్పుడు చూస్తున్న రోడ్ మీద ఎక్కువగా ఎస్యూవీసే కనిపిస్తున్నాయి. రీజన్స్ ఏంటంటే ఎస్యూవీస్ లో హై డ్రైవింగ్ పొజిషన్ ఉంటుంది, సేఫ్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది, ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ వెహికల్, స్టేటస్ సింబల్. వోల్క్స్ వ్యాగన్ టైరాన్ ఆర్ లైన్ లాంచ్ ప్రీమియం సిగ్మెంట్ గ్రోత్ ని చూపిస్తుంది. సెడాన్స్ స్లోగా డిసపియర్ అవుతున్నాయి. ఎస్యూవీ ఎరా స్టార్ట్ అయింది. సిక్స్త్ వచ్చేసి ఫ్యూచర్ లో కార్స్ ఇంజన్ తో రన్ అవ్వవు, సాఫ్ట్వేర్ తో రన్ అవుతాయి. ADAS సిస్టమ్స్, ఏఐ ఫ్యూచర్స్, కనెక్టెడ్ టెక్నాలజీ, క్లైమేట్ ని తగ్గినట్టు అప్డేట్స్ కూడా ఇస్తుంది. కంపెనీస్ మెకానికల్ ఫిల్మ్స్ నుంచి టెక్నాలజీ కంపెనీస్ గా మారుతున్నాయి. సబ్స్క్రిప్షన్ ఫ్యూచర్స్ ఫ్యూచర్ లో నార్మల్ అవ్వచ్చు. సెవెంత్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫ్యూచర్ ఇన్విటబుల్, కానీ ఇమీడియట్ గా ఫుల్ ఈవీ పాసిబుల్. ఛాలెంజెస్: ఛార్జింగ్ స్టేషన్స్ తక్కువ, బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ, రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది, లాంగ్ ట్రిప్స్ కి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి హైబ్రిడ్ వెహికల్స్ ట్రాన్సిషన్ బ్రిడ్జ్ లో ఉన్నాయి. ఇది టొయోటా స్ట్రాటజీ. ఎయిత్ వచ్చేసి ఇండియా ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఆటో మార్కెట్ లో ఉంది, కానీ ఫ్యూచర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్ అవ్వచ్చు. రీజన్ లో కాస్ట్ ప్రొడక్షన్, హ్యూజ్ పాపులేషన్, గ్లోబల్ కంపెనీస్ ఇండియా మీద ఫోకస్ పెంచుతున్నాయి. నైన్త్ వచ్చేసి ఫ్యూచర్ బ్రైట్ అనిపించిన రిస్క్ కూడా ఉంటాయి. రా మెటీరియల్ ప్రైస్, పాలసీ చేంజెస్, టెక్నాలజీ అన్సర్టనిటీ, కస్టమర్ అఫోర్డబిలిటీ. 10th వచ్చేసి ఒకవేళ 2030లో ఈవీ ప్రైస్ పెట్రోల్ ప్రైస్ సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు పెట్రోల్ బంక్ ప్లేస్ లో ఈవీ చార్జెస్ అయితే వస్తాయి. ఆటోనమస్ డ్రైవింగ్ కామన్ అవుతుంది, సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ నార్మల్ అవుతుంది, ఓనర్షిప్ కాన్సెప్ట్ కూడా చేంజ్ అవుతుంది, మొబిలిటీ సర్వీస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. కార్స్ మన లైఫ్ లో ట్రాన్స్పోర్టేషనే కాదు, ఇది ఫ్యూచర్ డెస్టినేషన్ ని చూపిస్తుంది. టెక్నాలజీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కలిసి
ఒక న్యూ మొబిలిటీ వరల్డ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి, కింద ఉన్న గంటని టంగ్ అని కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.